హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిమ్నీ ఎలా క్లీన్ చేసుకోవాలో అన్నది నేను మీకు చూపిస్తున్నానండి. వీడియో చూసేయండి లాస్ట్ వరకు. సో ఇలాగా ఒక కప్పు వాటర్లోని మనం 1 కప్పు సర్ఫ్ అయితే వేసుకోవాలి. సర్ఫ్ ఏదైనా యూస్ చేయొచ్చండి. నేనైతే సర్ఫ్ ఎక్సెల్ అయితే యూస్ చేస్తాము మేము ఇంట్లో బట్టలకి. సో అదే నేను యూస్ చేస్తున్నాను. ఇలా మనం చిమ్నీని ఓపెన్ చేసుకొని కొంచెము వాటర్ వేసి ముందే ఇలా చేయాలనుకున్నప్పుడు నానబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి జిడ్డంతా బాగా పట్టేసింది కదా, అది రావాలంటే ఇది కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ వేసి మనం ఇది నానబెట్టుకోవాలి. నార్మల్గా వాటర్ వేసి తర్వాత సర్ఫ్ వాటర్లో ఇలా ముంచుకుంటూ మనం ఇది క్లీన్ చేసుకోవాలన్నమాట. స్టీల్ పీస్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇది చేస్తున్నప్పుడు మనమైతే చాలా నెమ్మదిగా చేయాలి. హ్యాండ్స్ అవి కట్ అవుతాయి. గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకొని చేయండి. చూసారు కదా ఎలాగా జిడ్డంతా వచ్చేస్తుందో. సర్ఫ్ వాటర్లోని ముంచుకుంటూ మనం ఈ ప్రాసెస్ని అయితే చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్. ఒక 20 to 30 మినిట్స్లోని మనం ఇదైతే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మొత్తం పీస్కే వచ్చేస్తుంది అంతానా. సో ఇదేంటంటే మనం 1 మంత్కి ఒకసారి ఇలాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్నాక మొత్తం మనం ఇలా వాటర్తోని బాగా వాష్ చేసేసుకోవాలి. ఇంకా ఏమైనా కొంచెం కొంచెం ఉండిపోయింది అనిపిస్తే మనకి గ్రీన్ పీస్ ఉంటుంది కదా, ఆ పీస్తోని మనం ఇంకొకసారి ఇలాగా క్లీన్ చేసేసుకుంటే మొత్తం మనకి కొత్త చిమ్నీ లాగా అయిపోతుంది. ఇలా మనం వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఎండలోని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత మనమైతే ఇవి ఫిట్ చేసుకొని ఎప్పుడులాగే చిమ్నీని వాడుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ వచ్చి 1 మంత్కి ఒకసారి మనం చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా హెవీగా వాడే వాళ్ళైతే వాళ్ళు 15 డేస్కి ఒకసారి చేసుకోవాలి. అప్పుడైతే చిమ్నీ లైఫ్ అనేది మనకి బాగా ఉంటుందన్నమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.